వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి 2029లో పార్టీకి మళ్ళీ పూర్వవైభవం తీసుకురావడానికి ఆయన చాలా గట్టిగానే కష్టపడుతున్నారు. మరి ఆయన సక్సెస్ అవుతారా? అంటే ఆయన మళ్ళీ సీఎం అయ్యే అవకాశం ఉందా? ఈ వీడియో నేను జగన్మోహన్ రెడ్డి యొక్క అత్యంత సన్నిహితుల వద్దకు పంపిస్తున్నా. జగన్ కూడా ఈ వీడియో చూసే ఛాన్స్ ఉంది. సో కంపల్సరీ కామెంట్ చేయండి. సీఎం అవుతారు, అవరు అనేది మీరు కామెంట్ చేయండి. ఇప్పటి నుంచి ఈయన సరికొత్త ప్రణాళికలను రచిస్తూ పార్టీకి పూర్వ వైభవాన్ని తీసుకురావాలనే ప్రయత్నాలు చేస్తున్నారు. 2019 ఎన్నికల్లో భాగంగా జగన్మోహన్ రెడ్డి సింగిల్ గా పోటీ చేస్తూ ఏకంగా 151 స్థానాల్లో విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఇలా సింగిల్ గా పోటీ చేసి ఈ స్థాయిలో మెజారిటీ సాధించిన జగన్ 2024 ఎన్నికల్లో కేవలం 11 స్థానాలకే పరిమితం కావడంతో అందరూ ఒక్కసారిగా షాక్ అవుతున్నారు. అయితే ఎక్కడ పొరపాటు జరిగిందనే విషయం మీద పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకున్న జగన్ తన తప్పుల్ని సరిచేస్తూ వస్తున్నవారనే చెప్పుకోవాలి. ఇప్పటికే పార్టీలో సీనియర్ నాయకులకి పెద్దపీట వేయడమే కాకుండా వారి సలహాలు సూచనలు కూడా తీసుకుంటూ ముందుకెళ్తున్నారు. ఇక పార్టీ గ్రౌండ్ లెవెల్లో బలంగా ఉండాలంటే కార్యకర్తలే ముఖ్యమని తెలుసుకున్న జగన్మోహన్ రెడ్డి కార్యకర్తలకు పూర్తి స్థాయిలో భరోసా కల్పిస్తున్నారు. ఇక మీదట ఏదైనా ఒక నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయానికి ఎలాంటి స్పందన వస్తుందో విషయాన్ని కార్యకర్తల నుంచి వారి అభిప్రాయాలు తీసుకోవడానికి జగన్ సిద్ధమయ్యారని తెలుస్తోంది. ఇక మీదట పార్టీ కేడర్ కోసం రోజుకి గంట లేదా 2 గంటలు ఖచ్చితంగా స్పెండ్ చేసేటువంటి ఆలోచనలో కూడా జగన్మోహన్ రెడ్డి ఉన్నట్టుగా మనకి స్పష్టమైనటువంటి సమాచారం ఉంది. ఇలా చేయటం వల్ల గ్రౌండ్ లెవెల్‌లో రియాలిటీ బయటపడుతుందని జగన్మోహన్ రెడ్డి భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇందులో భాగంగానే ఇప్పుడు ప్రతి గడపకి వెళ్లి తాను తిరగాలని అనుకుంటున్నారట. అలా చేస్తే మళ్ళీ 2029లో వైసీపీ జెండా ఎగరేయడం ఖాయమనే మాటలు వినిపిస్తున్నాయి. మరోపక్క ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ వ్యవహారం సంచలనంగా మారింది. ఈ వ్యవహారంలో భాగంగా కసిరెడ్డి రాజశేఖర రెడ్డిని సిట్ అధికారులు అరెస్ట్ చేసి విచారణ చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ విచారణలో భాగంగా సంచలన విషయాలను వెల్లడించారట కసిరెడ్డి రాజశేఖర రెడ్డి. ఆయన వాంగ్మూలం మేరకు ఈ వ్యవహారం మొత్తం జగన్మోహన్ రెడ్డి కనుసన్నలో జరిగిందనే ఆరోపణలు వస్తున్నాయి. లిక్కర్ వ్యవహారం మొత్తం జగన్మోహన్ రెడ్డి కనుసన్నలో నడిచిందనేటువంటి అంశాన్ని తెర మీదకి తీసుకొస్తూ జగన్‌ని త్వరలో అరెస్ట్ చేసేటువంటి ఆలోచనలో కూటమి సర్కారు ఉందని, కానీ అట్లా చేయడం వల్ల జగన్‌కే సింపథీ కలిసొస్తుందనే ఫీలింగ్ కూడా ఉందని అంటున్నారు. జగన్ చెప్తేనే తాను ఈ విషయంలో పాత్రధారిగా ఉన్నానంటూ కసిరెడ్డి సంచలన విషయాలు తెలిపారనే మాటలు వినిపిస్తున్నాయి. జగన్ ఆదేశించడంతోనే మేము ఆచరించామని తెలిపారట. అయితే ఈ వ్యవహారంలో మిథున్ రెడ్డి, సజ్జల శ్రీధర్ రెడ్డి, విజయసాయిరెడ్డి, వాసుదేవ్ రెడ్డి కలిసి మధ్య నుంచి ముడుపులు పిండుకునే పథకాన్ని రచించారని, జగన్ కార్యదర్శిగా ఉన్నటువంటి ధనుంజన్ రెడ్డి, ఓఎస్డీ కృష్ణారెడ్డితో పాటు చాలా మంది ఇందులో పాత్రలుందని కసిరెడ్డి సిట్ అధికారులు విచారణలో తెలిపారు. ఇన్ని రోజులు దుబాయ్‌లో ఉన్నటువంటి కసిరెడ్డి రాజశేఖర రెడ్డి దుబాయ్ నుంచి ఇండియా రాగానే సిట్ అధికారులు తను వెంటనే అరెస్ట్ చేయడం, ఆ తర్వాత విచారణ చేయడం జరిగింది. ఈ విచారణలో కసిరెడ్డి నుంచి కీలకమైనటువంటి విషయాలు రాబట్టి రిమాండ్ రిపోర్ట్ తయారు చేశారు. ఈ లిక్కర్ స్కామ్ లో భాగంగా ఎంతో మంది నేతల ప్రమేయం ఉందని తెలుస్తోంది. ఇది మొత్తంగా లిక్కర్ వ్యవహారంలో కసిరెడ్డి పాత్ర 29 మంది నిందితులున్నటువంటి కేసులో కసిరెడ్డి A1 గా ఉన్న సంగతి తెలిసిందే. మీరు చెప్పండి, జగన్ 2029లో ఇవన్నీ లెక్కలేసుకుంటే సీఎం అయ్యే అవకాశం ఉంది, అవకాశం లేదు? ఖచ్చితంగా కామెంట్ చేయండి. జగన్ కున్న అత్యంత సన్నిహితుల వద్దకి వీడియో పంపిస్తా. జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా ఈ కామెంట్లు చదివేలా చేస్తా. సో కామెంట్ చేయండి క్లియర్‌గా.